గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మెంతం కూర టమాటా కర్రీ చేయబోతున్నానండి. నేను ఇదిగోండి 3 ఆనియన్స్ తీసుకోవాలండి. ఇలా కర్రీకి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి. మెంతం కూర నేను తీసుకొచ్చాను ఇప్పుడే అండి మార్కెట్ నుండి. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. కొత్తిమీర ఇదిగోండి, స్టవ్ పైన బౌల్ పెట్టుకున్నాను. ఇదిగోండి, ప్యాన్ వేడయ్యాక మనం ఆయిల్ వేసుకోవాలండి. ఇదిగోండి, జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నానండి పోపు దినుసులు. నెక్స్ట్ పోపు దినుసులు చిట్టపటలాడాక ఆనియన్ వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తున్నానండి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. వీటిని మంచిగా కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడు నేను మెంతం కూర వేసుకుంటున్నాను. ఈ మెంతం కూర బాగా ఫ్రై అవ్వాలండి, లేకపోతే చేదొస్తుంది. మంచిగా రెడ్గా ఫ్రై అయ్యాక మనం పసుపు యాడ్ చేసుకున్నాము. ఇప్పుడే వేసుకుంటే బౌల్ మాడిపోతుందండి. ఇదిగోండి, ఇలా ఫ్రై అవ్వాలండి. మెంతం ఆకు కనపడకుండా వేస్తున్నాను చూడండి. ఇప్పుడు వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం వెల్లిపాయలు కచ్చాపచ్చగా దంచి వేసుకుంటున్నాను చూడండి. ఇదిగోండి, మెంతాకు మంచిగా ఫ్రై అయ్యాక టమాటాలు వేసుకోవాలండి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు మెంతాకు అనేది హెల్త్కు చాలా మంచిది, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇందులో. ఇదిగోండి, చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉడికిపోయిందో దగ్గరికి. కొంచెం సాల్ట్ వేసుకుందాము. అప్పుడు కొంచెమే వేసుకున్నాం కదండి, టేస్ట్ తగినంత వేసుకుందాం. వేసుకున్న పచ్చిమిర్చి సరిపోవండి మాకు, మేము కొంచెం కారం ఎక్కువ తింటాము కాబట్టి 1 స్పూన్ కారం వేస్తున్నాను. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీరకు వేసుకుందామండి ఫైనల్గా. టమాటా మెంతం కూర రెడీ అండి. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి, చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది.